ఐపీఎల్ టోర్నీలో భాగంగా వాంఖేడే స్టేడియంలో జరిగిన 14వ మ్యాచ్ ఎన్నో విశేషాలను కలిగి ఉంది. ముంబై జట్టుకు హ్యాట్రిక్ పరాజయాన్ని మూటకట్టుకోగా రాజస్థాన్ జట్టు హ్యాట్రిక్ విజయాలు అందుకుంది. ముంబై జట్టులో టాప్ ఆర్డర్ బ్యాటర్లు ముగ్గురు గోల్డెన్ డక్ కావడం మరో విశేషం. ఈ ఐపీఎల్ టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుతంగా ఆడుతోంది. రియాన్ పరాగ్ ఫామ్ లోకి రావడంతో వరుస విజయాలు అందుకుంది. ఆడిన 3 మ్యాచ్ల్లోనూ విజయాలు సొంతం చేసుకుంది. మరోవైపు ముంబై జట్టు ఆడిన 3 మ్యాచ్ల్లోనూ ఓటమి చవిచూస్తుంది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. జట్టును పరాజయాల బాటలు నడుపుతున్నారు. ఏప్రిల్ 1వ తేదీన వాంఖేడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు మరోసారి ఓటమి పాలైంది. హ్యాట్రిక్ పరాజయాలను తమ ఖాతాలో వేసుకుంది. తొలి బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు కేవలం 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ జట్టు కూడా మొదట్లో తడబడింది. టాప్ ఆర్డర్కు చెందిన ముగ్గురు బ్యాటర్లు కూడా భారీ స్కోర్ చేయలేకపోయారు. ఆ సమయంలో రియాన్ పరాగ్ రాజస్థాన్ జట్టుకు అండగా నిలిచాడు. ఆఖరి 6 ఓవర్లలో రాజస్థాన్కు 25 పరుగులు అవసరమయ్యాయి. కానీ చెలరేగి ఆడిన పరాగ్ ఊహించిన దానికన్నా ముందే మ్యాచ్ను ముగించాడు. కళ్ళు చెదిరే షాట్లతో విరుచుకుపడ్డ అతడు బుమ్రా బౌలింగ్లో 4, చావ్లా ఓవర్లో 6, కోయెర్చి బౌలింగ్లో వరుసగా 6-6-4తో పని పూర్తి చేశాడు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని